హాయ్ ప్రైజ్ లార్డ్, దిస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. ఈరోజు మన దగ్గరకు వచ్చేసి ఒకటి షేడ్ అయిపోయిందండి. ఇది లైటింగ్ సరిగా రావట్లేదు అని చెప్పేసి మన కంప్లైంట్ ఉంది. అయితే దీన్ని మార్చాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే దాన్ని మనం బఫింగ్ చేయిస్తున్నామండి దీన్ని. బఫింగ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఓన్లీ 2 వీలర్ కాదండి, 3 వీలర్ 4 వీలర్ కూడా మనం చేపిస్తాము. ఎవరైనా ఉంటే మనకు కాంటాక్ట్ అయినట్టయితే మనం వారిని ఇంటి దగ్గరికి డోర్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడికే రావాల్సిన పని కూడా లేదు, డోర్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉందండి. చూద్దాం, మనము ఫస్ట్ నుండి చూస్తున్నారు కదా ఇది ఎలాగా అవుతుంది అనేది. కొద్దిగా చూడండి దీన్ని మొత్తం చివరి వరకు చూస్తే ఫస్ట్కి లాస్ట్కి డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది మనకు. మన దగ్గర ఎలక్ట్రికల్ 2 వీలర్స్, టాయ్ కార్స్, తర్వాత 3 వీలర్లు, 4 వీలర్ కూడా మనము రిపేర్ చేస్తామండి. ఎస్పెషల్లీ బ్యాటరీస్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేస్తూ ఉన్నాం. మీకు ఎవరికైనా నీడ్ ఉంటే మనం చేస్తామండి. ఇదిగోండి, బ్యాటరీస్ కూడా మనమే రిపేర్ చేస్తాము, కొత్తవి కూడా మనం తయారు చేస్తామండి. ఎవరికైనా కావాల్సి ఉంటే నా అడ్రస్ పైన ఉన్న నంబర్ కాల్ చేయండి. నా అడ్రస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్, నియర్ విద్యానికేతన్ స్కూల్, వేణుగోపాల్ నగర్, అనంతపూర్ అండి. ఇది మీకు ఎవరికైనా నీడ్ ఉంటే బ్యాటరీస్ మనకు కొరియర్ చేసినా కూడా మనం రిపేర్ చేయడం జరుగుతుంది. ఎనీ ఇష్యూ, బ్యాటరీకి సంబంధించిన ఎన్ని ఇష్యూస్ మనం క్లియర్ చేయడం జరుగుతుందండి. చూడొచ్చు ఇక్కడ ఇది ఇంకా డల్ అయిపోయింది. మనకు ఫస్ట్ ఉన్న డల్నెస్ కంటే ఇంకా ఎక్కువ డల్ అయిపోయిందండి. మనకు ఎంబ్రీ పేపర్ వేసుకొని 1 టైప్ ఆఫ్ కెమికల్ యూజ్ చేస్తారు. ఆ కెమికల్ యూజ్ చేసి దీన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. మనకేమో లైట్ అసలు కనిపించట్లేదు, లోపల లైటే కనిపించట్లేదు చూడండి. దీంట్లో పేపర్ మిషన్ కూడా యూజ్ చేస్తారండి. చూడొచ్చు, ఇది కూడా ఒకటి 1 టైప్ ఆఫ్ కెమికల్ ఇది కూడా. దీన్ని వేస్తా ఉన్నారు. పూర్తిగా డల్నెస్ అయిపోయింది కదా, అసలు లైటింగ్ ఏమీ లేదు, ఏ మాత్రం లైటింగ్ లేనిది. అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు చూడండి. గ్లాస్ అంతా ఫుల్ వైట్ అయిపోతా ఉంది. ఇంతే కాదు, ఇంకా బాగా మంచి వైట్ కూడా వస్తుందండి. ఇది అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడవచ్చు మనము. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. లోపల డస్ట్ కూడా మనం నీట్ గా మెన్షన్ చేసి కనిపిస్తుంది చూడండి. ఇలాగ మనకి ఏదైనా కూడా బండి ఏదైనా ఉంది మనం చేయడం జరుగుతుందండి. 90%, 60%, 70% డార్క్నెస్ ఉన్నది కూడా మనము ఫినిషింగ్ అనేది కొత్త వాటిలాగా తయారు చేయడం జరుగుతుంది. అనంతపూర్ లోకల్లో ఎక్కడున్నా కూడా డోర్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇక్కడ చేయడానికి చూడండి. డోర్ సర్వీస్ అయితే మనకు ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుందండి. లేదు ఇక్కడైతే కూడా మీకు తక్కువలో అయిపోతుంది.
చూడండి ఒరిజినాలిటీ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. సో ఫస్ట్లో ఉన్న ఫినిషింగ్కి ఇప్పుడున్న ఫినిషింగ్కి చాలా డిఫరెన్స్ అయిపోతుంది. సో చూడొచ్చు అప్పటికి ఇప్పటికి కొత్త దాని షైనింగ్ వచ్చేసినప్పుడే. సో ఇంకొక లాస్ట్ కోటింగ్ ఉందండి. సో ఈ లాస్ట్ కోటింగ్ లో టోటల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఈ పైన గార్డ్ అనేది లాస్ట్ టైం మనం చూసాము. సో ఈ లాస్ట్ టైం కి ఇప్పటికి చాలా తేడా డిఫరెన్స్ వచ్చేసింది. 3 కలర్లు మార్చారు, 3 థీమ్స్ మార్చారు. సో ఫస్ట్ లిక్విడ్ వేసి క్లీన్ చేశారండి. తర్వాత 3 టైప్స్ ఆఫ్ కెమికల్ యూస్ చేశాడు. అదిగోండి 2 టైప్స్ ఆఫ్ కెమికల్ యూస్ చేసి పక్క పెట్టాడు. దిస్ వన్, థర్డ్ వన్. సో ఫస్ట్ మనకు ఇలాగే ఉండింది డిస్ప్లే, ఏమీ లోపల ఏది కనిపించేది కాదు. అయితే మనం ఎప్పుడైతే టెఫ్లాన్ చేస్తామో, బఫింగ్ చేస్తామో అప్పుడు ఈ ఫినిషింగ్ మారిపోతుంది. చూడొచ్చు చూడండి ఎంత క్లారిటీగా ఉందో మిర్రర్. సో మన షేడ్ దాంట్లో కనిపిస్తూ ఉంది. సో అంత క్లారిటీగా ఉంటుందండి వర్క్ ఫినిషింగ్ అయితేనేమి. సో అప్పుడు లైటింగ్ వేస్తే అసలు కనిపించేది కూడా కాదు. ఇప్పుడు ఆసమ్ గా ఉంది లైటింగ్ తో పాటు, ఫినిషింగ్ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి. సో లోపల ఉంటుంది మనకు షైనర్ కూడా మెరుస్తూ ఉంది. ఇంతకుముందు షైనర్ లో నుండి లైటింగ్ వచ్చేది కాదండి, ఇప్పుడు షైనర్ తో పాటు వస్తా ఉంది. సో ఇలాగ మనకి ఏది కావాలన్నా చూడండి, ఏది కావాలన్నా మనం రెడీ చేయడం జరుగుతుంది. ఎలాంటి మోడల్ ఉన్నా, ఏ రకంగా ఉన్నా వాటిని చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ కండి. ఎలక్ట్రికల్ బైక్ సంబంధించిన ఏ ఐటమ్ అయినా కూడా మనం రిపేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బఫింగ్ వర్క్, 2 వీలర్ అయితేనేమి, 3 వీలర్ అయితేనేమి, 4 వీలర్ అయితేనేమి, మూడింటికి బఫింగ్ వర్క్ జరుగుతుందండి. దీని అడ్రస్ మరొకసారి చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసి జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. ఇది అడ్రస్ వచ్చేసి నియర్ విద్యానికేతన్ స్కూల్ అండి. మెయిన్ రోడ్ లో విద్యానికేతన్ స్కూల్ ఇది. సో ఇక్కడ నుండి నియరెస్టే ఉంటదండి. జస్ట్ అక్కడికి వచ్చి చూస్తే కనిపిస్తుంది. రైట్ సైడ్ విద్యానికేతన్ స్కూల్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి అక్కడ మనకు మెయిన్ రోడ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ భారతి అనే చోట, అది గుత్తి రోడ్ అండి. సో గుత్తి రోడ్ కి లెఫ్ట్ సైడ్ వస్తుందండి నా షాప్. గుత్తి రోడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి విద్యానికేతన్ స్కూల్. ఈ రెండింటికి మధ్యలో ఉంటుందండి అనంతపూర్ వేణుగోపాల్ నగర్. సో ఇది నా షాప్ అండి. రోడ్ లో ఫ్లెక్స్ కూడా ఉంటుందండి, జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్ అనేసి. సో ఈ చూడొచ్చు, ఇదిగోండి ఈ ఫ్లెక్స్ దగ్గర నుండి చూస్తే మీకు కనిపించేస్తుంది విద్యానికేతన్ స్కూల్. ఓకేనా అండి. సో మీకు ఎవరికైనా ఎనీ వర్క్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన, 2 వీలర్ కిట్ సంబంధించిన హ్యాండిక్యాప్డ్ బండ్లు చేస్తున్నాం. హ్యాండిక్యాప్డ్ బండ్లు తక్కువ రేట్ లో మీకు 3 వీలర్ కూడా ఒకటి రివ్యూ జరుగుతుందండి. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను నేను. 3 వీలర్ కూడా ఒకటి తక్కువ రేట్ లో మనకు కాయగూరలు అమ్ముకోవడానికి, చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. అవి కూడా మీకు తక్కువ రేట్ లో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో.
మీకు ఇంకా మరింత సమాచారం ఏమైనా కావాలంటే పైన నంబర్ కాల్ చేయండి, లేకుంటే డైరెక్ట్ గా వచ్చే సంప్రదించిన మనం తెలియజేస్తాం. సో జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్ నియర్ విద్యానికేతన్ స్కూల్, అనంతపూర్. నా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.